ఎవరి సంపాదనలొల్లి? రాజకీయ నాయకులు సంపాదనలొల్లి, బ్యాగులు మోసేటువంటి లొల్లి నడుస్తుంది తెలంగాణలో. రేవంత్ రెడ్డి గారు, నేను ఒక్కటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు ఇంత కష్టపడి, అందరి డౌట్ ఒక్కటే, రేవంత్ అన్న మీరు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఏ కన్న తండ్రికి కూడా ఉండదు ఇటువంటి శిక్ష. కూతురు పెళ్లి దగ్గరుండి చేయలేకపోయినాను, జైల్లో ఉన్నాను, టైంకి వచ్చి కన్యాదానం చేసి వెళ్ళిపోయినాను. అది ఒకటేసారి జీవితంలో జరుగుతుంది పెళ్లి. అది ఒకటే బిడ్డ కాబట్టి మీ చేతులారా చేసుకోవాలా, మీ బాధ్యత అది. కానీ అటువంటి బాధ్యత సమయంలో కూడా అదైనా ఓటుకు నోటు కేసులో మీరు పోయినారో ఏదైనా పక్కన పెడితే, మీ బిడ్డ పెళ్ళి మీరు దగ్గరుండి చేయలేకపోయినరే అంటే జీవితంలో వచ్చేటువంటి ఒక మొట్టమొదటి ఒకటేసారి వచ్చేటువంటి ఒక మెమరబుల్ మూమెంట్ ఏదైతే ఉందో దాన్ని మిస్ చేసుకుననే అన్న కళ్ళెంబడి చాలా సార్లు కన్నీళ్లు పెట్టినారు, అవమానాలు ఎదుర్కొన్నారు. పొట్టోడు వీడేం చేస్తాడని చెప్పి చాలా మంది మాట్లాడినారు. ఆఖరికి మీ సొంత పార్టీ నాయకులే, కాంగ్రెస్ నాయకులే మీకు వెన్నుపోట్లు పొడిచినారు, మాటలతోటి తూట్లు పొడిచినారు. ఏ ఎలక్షన్ లో కూడా మీకు సహకరించలేదు. సీనియర్ వర్సెస్ జూనియర్ అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకున్నారు రేవంత్ అన్న. కానీ ఇన్ని అవమానాలు ఎదుర్కొన్నావు కదా, ఇంత మందితో తిప్పలు పడ్డావు కదా, ఇంత మందితో బాధలు పడ్డావు కదా, కన్నీళ్లు పెట్టుకున్నావు కదా, ఏడ్చినావు కదా, దుఃఖం ఆగలేకుండా ఎన్నోసార్లు ఏడ్చినావు కదా. ఇంత పరిస్థితి, ఇంత కష్టపడి నిలదొక్కుని ముఖ్యమంత్రి అవ్వాలని ఎన్నడన్నా అని చెప్పి ఒక కళ నువ్వు సాకారం చేసుకున్నావు కదా రేవంత్ అన్న. అంత గొప్పగా అవమానాలు పడుకుంటూ అంత గొప్పగా నువ్వు ఒక్కొక్క అంచెలంచెలుగా పైకి ఎదిగినావు, నువ్వు పైకి ఎదిగినావు. ఎదగడమే కాదు, ముఖ్యమంత్రి అవ్వాలన్న కళ నువ్వు సాకారం చేసుకున్నావు. కానీ ఎందుకు రేవంత్ అన్న ఇంత కష్టపడి పైకొచ్చినోడివి నీకు తెలియదా? ప్రజా సమస్యలు ఏందో నీకు తెలియదా? ఎందుకు చేతులారా నీ ముఖ్యమంత్రి పదవిని సర్వనాశనం చేసుకుంటున్నావు? నీ రాజకీయ భవిష్యత్తును ఎందుకు చేతులారా సర్వనాశనం చేసుకుంటున్నావు?